ఏమైంది టెస్లా? పెద్ద పెద్ద పీగుడు మాటలు మాట్లాడారు కదా, ఏడదాకా వచ్చింది టెస్లా? డావోస్లో పోయి ఇంగ్లీష్లో మాట్లాడడానికే పోయినావు రేవంత్ అన్న, ఏమా హిందీలో మాట్లాడడానికే పోయినావు, పంక్చర్ అయిపోయింది. ఇక మీ ఇంగ్లీష్ అయితే చూడముచ్చటకుండా మిమ్మల్ని ఎట్లా ట్రోల్ చేసేటప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు మా రేవంత్ అన్న అనవసరంగా మాట్లాడిండి ఇంగ్లీష్లో అని. ఇప్పుడు రాజ్యాంగం అని మాట్లాడతలేడు, పులుసు గారిపోయింది సార్కి. ఏందే రేవంత్ అన్న ఎట్లుండేటాయను, ఎట్లా అయిపోయినవే? ఫస్ట్ టైం మీకు సబ్జెక్ట్ లేకుండా నేను చూస్తున్నా. మీరు చేస్తున్నది తప్పు అని మీ మనస్సాక్షికి తెలుసు. శ్రీమతి సోనియా గాంధీ గులాం లెక్క కాదు, రాహుల్ గాంధీ చెంచా లెక్క కాదు. ఏ గతి లేక అక్కమ్మగుడు గతనన్నట్టు తీసుకొని వచ్చినావు నువ్వు. ఓటుకు నోటు కేసులో ఊరట కలుగుతుందని చెప్పి భావిస్తున్నావా? ఈ దేశ ప్రధాని ఒక మాట చెప్పిండు, నా ఖావుంగా నా ఖానే దూంగా. సడన్గా తుమ్మల నాగేశ్వరరావు లేచేందుకు వెళ్ళిపోయిండే, బట్టిని కిందెందుకు కూర్చోబెట్టిర్రే? అవన్నీ పక్కకు పెట్టి రేవంత్ అన్న మీ 6 గ్యారెంటీల అమలేమైందని అడుగుతున్నా. ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టి ప్రజల ఇంట్ల ముంగటనే నువ్వు గడియలు కట్టేసినావు బయటికి వెళ్ళకుండా. సెమీస్లో బిల్లా రంగాలను ఓడించాం, ఫైనల్లో మోదీ షాను ఓడిస్తాం. తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషుల, మనం కాదా? గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకు ఏమీ ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒక్కటే విధానం. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరు? 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం. మా ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. జగిత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్కే ఎందుకు? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న. న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం. న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం. క్షమాపణలు చెప్పిన లాయర్లు. విచారణ జూలైకి. సెమీస్లో బిల్లా రంగాన్ని ఓడించాం, ఫైనల్లో మోదీ షాలను ఓడిస్తాం. మీరు భస్మాసురులు, వరం దొరికింది కదా అని చెప్పి పరమేశ్వరుణ్ణే భస్మం చేయనీకే పోతే శ్రీ మహావిష్ణువు ఏం చేసిండన్న చరిత్ర మనం అందరం చూసినాం. బిల్లా రంగా అని చెప్పి నువ్వే అడుగుతున్నావు. మాట్లాడేటప్పుడు కంఠంలా ఆ భయం ఎంతుందో నిన్న స్పీచ్ వినేటప్పుడు చూసుకోండి. మోదీ షాలను కూడా ఓడగొడతాం. పేర్లు పెట్టే దమ్ము ధైర్యం రాదు. చెప్పనించుకా బడాబాయి. రేవంత్ అన్న ఆ భక్తి ఉన్నది మీకు, నాకు తెలుసు. సెకండ్ పాయింట్, తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? ఒక్క సాక్ష్యం చూపెట్టు రేవంత్ అన్న, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తా. ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు, కంప్లీట్ వీడియో పెట్టా. నేను పెడతా మీ వీడియోని. బలిదేవత అని చెప్పి మాట్లాడిన వీడియోని పెడతా. మళ్ళా బలిదేవత అని అన్నప్పుడు 1200 మందిని ఆత్మ బలిదానం తీసుకున్న ఆ బలిదేవత అనన్న సోనియా గాంధీ మీకు ఇలా శ్రీమతి సోనియా గాంధీ ఎట్లయిందని అడుగుతున్నా. మీ మాటలు సంసారులు లెక్కుంటాయి. అదే వేరోళ్ళు కాంగ్రెస్ ఎట్లా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడితే బంద్ దర్వాజాలలో ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? హమ్ ఛత్తీస్గఢ్ దియే, హమ్ झारखंड दिए, कभी ऐसा किसी का दिल टूटा नहीं यहाँ आज तक. बट क्यों कांग्रेस ने ऐसा दिल तोड़ के चूर चूर करके राष्ट्र का बंटवारा किया అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వక్రీకరించి ఇంటర్ప్రిట్ చేసి అబద్ధాలు మాట్లాడి దేశ ప్రజల ముంగట పెడతారా? సోనియా గాంధీని పెద్దమ్మ అనలే, రేణుకా చౌదరిని పిన్నమ్మ అనలే. ఇవాళ మీ దీప్ దాస్ మున్షి గారు ఉన్నారు కదా ఇన్ఛార్జు, ఆమెని అత్తమ్మ అని విలువలే. తెలంగాణ దివంగత నేత సుష్మా స్వరాజ్ని పిన్నమ్మ అని పిలుచుకున్నది. దానికి ఉద్యమ నాయకులు ఉద్యమకారులు అందరూ జయ హో సుష్మా స్వరాజ్ అని మాట్లాడిన మాటలు. అఫ్ కోర్స్ ఆమె హిందీలో మాట్లాడింది కాబట్టి ఇటలీలో పుట్టి ఇటలీలో పెరిగిన సోనియా గాంధీ గారికి ఏమర్థమవుతుంది? మీ కాంగ్రెస్ కార్యకర్తలకు తను ఏం చెప్తుంది అని చెప్తున్నా. ఎవరిని పిన్నమ్మ అని పిలిచిండ్రు, ఎవరిని బలిదేవత అని పిలిచిండ్రు అననే సాక్షికి
సాక్షాత్తు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారా కాదా ఇవాళ అడుగుతున్నది తెలంగాణ. గుజరాతీలే మనుషులా, మనం కాదా? గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, దేశానికి స్వతంత్రం తెచ్చి జాతిపిత అని పిలువబడుతున్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాతోడే. ఇవాళ ఈ నేల మీద నిలబడి అనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినవు చూడు. ఆ తెలంగాణను నిజాం గడీల నుంచి బద్దలు కొట్టి అంకితం చేసిన ఘనుడు, మహాత్ముడు, మొగోడు, మొనగాడు, మోతబరున్నోడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాతోడే. 12,000 కోట్ల చెక్కు తీసుకొని వచ్చినావు కదా డావోస్ పోయి, డెవలప్మెంట్ పేరు మీద శిల్క పలుకులు వలికినావు కదా, ఆ చెక్కులు సంతకం చేసిన అదాని గుజరాతోడే. శబర్మతి రివర్ శుద్ధి చేసినావు, నర్మదా రివర్ శుద్ధి చేసినావు. మాకు కూడా డెవలప్మెంట్ కావాలా, ఆ గుజరాత్ మోడల్ కావాలని చెప్పి అడిగినవు చూడు. ఆ బిడ్డ, ఆ భరతమాత ముద్దు బిడ్డ కూడా ఆ గుజరాత్ గడ్డ మీద పుట్టిన గుజరాతీయుడే. మీ సోనియా గాంధీ సలహాదారు దివంగత నేత అహ్మద్ పటేల్ గుజరాతీయుడే. భారత భూభాగమే గుజరాత్, తెలంగాణ కూడా భారతమే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత భూభాగమే. రాష్ట్రాల వారీగా దక్షిణ భారతం, ఉత్తర భారతం అని చెప్పి విచ్ఛిన్నం చేసి రూల్ చేసుకోవాలనుకుంటున్న, అధికారం తెచ్చుకోవాలనుకున్న తత్వం మీ కాంగ్రెస్ది రేవంత్ అన్న. మీ హీన చరిత్ర బయటపడ్డది. ఏమైంది టెస్లా? పెద్ద పెద్ద పీగుడు మాటలు మాట్లాడారు కదా, ఏడదాకా వచ్చింది టెస్లా వాళ్ళతో మేము సంప్రదింపులలో ఉన్నామని చెప్పి పీకుడు ముచ్చట మాట్లాడారు కదా, పేపర్లలో వేసుకున్నారు కదా పైసలు ఇచ్చి. మళ్ళీ ఏడదాకా వచ్చింది ముచ్చట చెప్పు. డావోస్లో పోయి ఇంగ్లీష్లో మాట్లాడడానికే పోయినావు రేవంత్ అన్న. ఏమా గాలివాయ్ పంక్చర్ అయిపోయింది, హైవేలో పంక్చర్ అయింది మీ బండి. హిందీలో మాట్లాడడానికి పోయినావు, పంక్చర్ అయిపోయింది. ఇక మీ ఇంగ్లీష్ అయితే చూడముచ్చటకుండా మిమ్మల్ని ఎట్లా ట్రోల్ చేసిర్రు అప్పుడు? మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు మా 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 రేవంత్ అని అనవసరంగా మాట్లాడిండి ఇంగ్లీష్లో అని. పెట్టుబడులు మాత్రం గుజరాత్ వాళ్ళే కావాలి. మళ్ళీ గుజరాత్ని ఏదో పెద్ద భారతదేశం భూభాగం కానన్నట్టు మాట్లాడతారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీకి ఓటేస్తే ప్రతి ఓటు రిజర్వేషన్లకు రద్దుకు వేసినట్లేనట. మీ పూలువాలా చాచాన్ అన్నాడు రిజర్వేషన్లు తప్పు, మెరిట్లే ముద్దు అని. ఇప్పుడు రాజ్యాంగం అని మాట్లాడతలేడు, పులుసు గారిపోయింది సార్కి. రాజ్యాంగం విషయమే తీస్తలేడు రేవంత్ అన్న. ఏందే రేవంత్ అన్న, ఎట్లుండేటాయను, ఎట్లయిపోయినవే? ఫస్ట్ టైం మీకు సబ్జెక్ట్ లేకుండా నేను చూస్తున్నా. మీరు మాట్లాడితే సాలిడ్ మాట్లాడుతుండే వెనకటికి. మీరు చేస్తున్నది తప్పు అని మీ మనస్సాక్షికి తెలుసు. అట్లీస్ట్ రెండవ ముఖ్యమంత్రిగా, ప్రజాదరణ నేతగా, ప్రజలకు నాయకత్వ లక్షణాలున్న నేతగా, ప్రజల పట్ల నాయకత్వ లక్షణాలున్న నేతగా ప్రజల ముంగట నిలబడే శ్రీమతి సోనియా గాంధీ గులాం లెక్క కాదు, రాహుల్ గాంధీ చెంచా లెక్క కాదు. మీకు మీరే సాటి రేవంత్ అన్న. అర్థం చేసుకోరు మీ అంతరాత్మ ఏం చెప్తుందో మీకు. 1-2 సీట్లు ఇస్తే మోదీకి అమ్మేద్దామని కేసీఆర్ యత్నం. మెదక్ సీట్ల ఎవడు కాంగ్రెస్ వాడిని పెట్టిండు? చేవెళ్ళాలా కాంగ్రెస్ వాడు ఎవరు? ఏ గతి లేక అక్కమూడు గతనన్నట్టు తీసుకొని వచ్చినావు నువ్వు. మీ లంక బిందెల కోసం తీసుకొని వచ్చినావు చేవెళ్ళాలా. మల్కాజ్గిరిలో నీ క్యాండిడేట్ ఎవరు? ఏం మాట్లాడుతుందామే? ఎవరు దారాదత్తం చేస్తున్నారు బీజేపీకి సీట్లు? ఓటుకు నోటు కేసులో ఊరట కలుగుతుందని చెప్పి భావిస్తున్నావా? ఈ దేశ ప్రధాని ఒక మాట చెప్పిండు, నా ఖావుంగా నా ఖానే దూంగా. నేను ఏదో ఫేవర్ చేస్తే బడే బాయ్, అప్పుడు అన్న కదా మోదీ గారు, బడే బాయ్ అని ఇడిచిపెడతావా అని అన్నాడు. బడే బాయ్ బాధ్యత నేర్చుకో ఫస్ట్. పెద్దన్న అన్నప్పుడు ఆ బాధ్యత ఎంత పెద్దగా ఉంటుందో నేర్చుకో ఫస్ట్. ఈ అవినీతి బ్లాక్మెయిలర్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్న మాటలు వెనకకు తీసుకో. రాజగోపాల్ రెడ్డి, నువ్వే నా ఇజ్జత్ తీస్తే ఎట్లా కాంగ్రెస్లో ఉండి, అది ఫస్ట్ తెలుసుకో. జగ్గారెడ్డి ఎన్ని మాటలు అన్నాడో రేవంత్ రెడ్డి అన్న ఒకసారి యాద్ చేసుకో. నిన్న ఆగమని వచ్చిన టుమ్టుమ్లు మాకు నేర్పుతారా రాజకీయాలు అని అన్నాడు జగ్గారెడ్డి. తెలుసుకో, నేర్చుకో. అవునే రేవంత్ అన్న నాకు ఒక మాట చెప్పు. మొన్న ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక 1-2 నెలల కింద సడన్గా తుమ్మల నాగేశ్వరరావు లేచేందుకు వెళ్ళిపోయిండే? జస్ట్ అడుగుతున్నా నేను అంతే. లేచేందుకు వెళ్ళిపోయిండే?
బట్టిని కిందెందుకు కూర్చోబెట్టిర్రే? అవన్నీ పక్కకు పెట్టి రేవంత్ అన్న, మీ 6 గ్యారెంటీల అమలు ఏమైందని అడుగుతున్నా. పంట పరిహారం కేవలం 15 కోట్లే కదా రేవంత్ అన్న, రైతన్నలకు ఇయ్యలేవా అని అడుగుతున్నా. ప్రజలను మభ్యందుకు పెడుతున్నవే. మోతబరి.com మీరు మోతబరి.com రేవంత్ అన్న, మీరు ఎట్లుండాలి? నేను టెంప్ట్ అయిపోయినా మీరు మీ పాట అయిని నన్ను మళ్ళీ మీరు టెంప్ట్ చేస్తలేరు. మీ రాజకీయంలో దమ్ము కనబడతలేదు నాకు. రేవంత్ అన్న మాట్లాడితే పిడుగులు ఆకాశంలోకి పిడుగులు దద్దరిల్లినట్టు ఉంటుంది. ఒక టెక్టానిక్ ఎన్నో సాహిత్యాలు వస్తాయి నాకు. ఇక కాళేశ్వరం ఫైల్ సప్పుడు లేదు, ధరణి దరిద్రం సప్పుడు లేదు, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది సప్పుడు లేదు, శ్వేతపత్రం అసెంబ్లీ సాక్షిగా 60,000 కోట్ల అవినీతి జరిగింది కరెంటు కొనుగోలుల పవర్ కొనుగోలుల అని చెప్పిన రేవంత్ అన్న దాని మీద సప్పుడు లేదు. ఈ ఫార్ములా రేస్ 55 కోట్లు దాని మీద సప్పుడు లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అధికారులను లెఫ్ట్ రైట్ సెంటర్లా యాక్షన్ తీసుకుంటానని చెప్పి నోటీసే పెట్టింది. ఫైళ్ళు ఎందుకు గాలిపోయినాయి దాని మీద సప్పుడు లేదు. ఔటర్ రింగ్ రోడ్ సమస్య మీద సప్పుడు లేదు. గుట్టను మింగి గుడిని గూలగొట్టి హనుమంతుని నెట్టేసినోడి మీద ఆనాడు లెటర్లే రాసిండ్రు, అద్భుతాలే సృష్టిస్తానన్నారు. ఈనాడు సప్పుడు లేదు. 6 గ్యారెంటీల అమలు మీద సప్పుడు లేదు. రైతు రుణమాఫీ మీద సప్పుడు లేదు. క్యాండిడేట్ సెలక్షన్లు ఎంత హీనంగా ఉందో దాని మీద సప్పుడు లేదు. దేని మీద మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? మోదీని మాట్లాడడం, అమిత్ షా గారి మీద మాట్లాడడం. నీకు తెలంగాణ అంటగట్టింది మోదీ గారిని అమిత్ షా గారిని దూషించనీకే కాదు, తెలంగాణ ప్రజలకు ప్రజాసేవకుడు అవుతానన్నావు, ప్రజా పాలన అందిస్తానన్నావు. ఫస్ట్ అదేమైందని అడుగుతున్నా. ముచ్చటగా 3 నెలలు కూర్చున్నావో లేదో ముఖ్యమంత్రి పదవిలా, అప్పుడే హస్తిన కళలు గనుడు స్టార్ట్ చేసిండు మన భస్మాసురుడు. ఎట్లయితుంది రేవంత్ అన్న? ప్రజలు నమ్ముతారే మిమ్మల్ని? ప్రజల ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టి ప్రజల ఇంట్ల ముంగటనే నువ్వు గడియలు కట్టేసినావు బయటికి వెళ్ళకుండా. ప్రజా దర్బార్లో వచ్చిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాని మీద ఏడుదాకా వచ్చింది రేవంత్ అన్న? అప్లికేషన్స్ ఏమైనాయి రేవంత్ అన్న? ఇవాళ అడుగుతున్నాడు చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ, ఏమాయి రేవంత్ అన్న, ఏమైపోయి రేవంత్ అన్న?